హలో ఎవరీవన్, మనం ఈ వీడియోలో డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్లో శాలరీస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్పాలి నేను. అదేంటి అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ సపరేట్ కాదు. డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక సైకిల్కి ఉండే రెండు చక్రాలు లాంటివి. మీరు డెవాప్స్ పైన ఇంటర్వ్యూకి అప్లై చేస్తే క్లౌడ్ అడుగుతారు, క్లౌడ్ పైన ఇంటర్వ్యూకి అప్లై చేస్తే డెవాప్స్ అడుగుతారు. సో ఈ రెండు ఖచ్చితంగా ఉంటే మీకు చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ ప్రియారిటీ అనేది ఐటీలో ఒక లాంగ్ కెరియర్కి ఉండేలాగా ఉండాలి తప్ప శాలరీ అనేది ఫస్ట్ ప్రియారిటీ అవ్వకూడదు. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యేప్పుడు కానీ ఆ ఐటీలోకి కొత్తగా ఎంటర్ అయ్యేప్పుడు మీ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ నేను డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అనే దానిపైన ఉండాలి. శాలరీ అనేది సెకండరీగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా అవ్వడం కాబట్టి ఒక 1 or 2 years దాంట్లో మంచిగా వర్క్ నేర్చుకొని ఇలా అయిన తర్వాత అప్పుడు మీరు స్విచ్ కొడితే మీకు అనుకున్న ప్యాకేజ్ వస్తుంది. మన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఇలానే చేస్తుంటారు. నేను వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా ఒక జాబ్ కొట్టి ఒక మంచి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి అక్కడ 1 or 2 years సాలిడ్గా మంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి అని చెప్తుంటాను. దాని తర్వాత వాళ్ళు స్విచ్ కొడుతుంటారు. అప్పుడు వాళ్ళ ప్యాకేజెస్ అనేవి 100%, 200% కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి ఆన్సైట్స్ కూడా వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనా కూడా మనం యావరేజ్ శాలరీస్ అనేది డిస్కస్ చేయాలి కాబట్టి ఇక్కడ శాలరీస్ అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది మన ఎక్స్పీరియన్సు, మన కాన్ఫిడెన్సు, మన ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్సు, ప్రజెంట్ శాలరీ, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఏంటి అంటే యావరేజ్ శాలరీస్ అనేది మీకు ఇస్తాను. ఫస్ట్ నా సజెషన్ ఏంటి అంటే 1 year అనే దానికి నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఒక కంపెనీలో మినిమం 2 years అనేది స్పెండ్ చేయాలి. ఎందుకంటే బాండ్ ఉంటుంది. ఒకవేళ బాండ్ లేకపోయినా కూడా 1 yearలో మీరు చేంజ్ అవుతున్నారంటే మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. దట్స్ నాట్ అ రైట్ బిహేవియర్. ఖచ్చితంగా అట్లీస్ట్ 2 years మీ ఫస్ట్ కంపెనీలో మీరు వర్క్ చేయాలి. ఓకే, సో ఒకవేళ వాళ్ళు లే ఆఫ్ చేస్తే అది డిఫరెంట్ రీజను. బట్ మీ అంతటా మీరు రిజైన్ చేయకుండా ఒక 2 years ఒక కంపెనీలో ఖచ్చితంగా వర్క్ చేయండి. లేకపోతే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ విల్ సే ఫ్రమ్ 2 years. 2 yearsకి యావరేజ్ ప్యాకేజ్ అనేది డెవాప్స్ అండ్ క్లౌడ్ యొక్క పాపులారిటీని బట్టి మీరు మినిమం అనేది యావరేజ్ అనేది 3x3x4లో వేసుకోవచ్చు. సో 2 yearsకి మీకు ఖచ్చితంగా 6 lakhs అయితే పక్కా వస్తుంది. మీరు చేంజ్ అయితే 8 lakhs వరకు వస్తుంది. ఇది యావరేజ్ రేంజ్. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దెర్ ఇస్ నో లిమిట్. ఓకే, అలానే 3 yearsకి 8 lakhs నుంచి 12 lakhs వరకు పక్కాగా వస్తుంది. 4 yearsకి 16 lakhs వరకు వస్తుంది. అది మ్యాక్సిమం రేంజ్. 5 yearsకి వచ్చేసి 15 to 20 lakhs వరకు వస్తుంది. ఇది యావరేజ్. బట్ మన స్టూడెంట్స్ గురించి నేను మీకు చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ అనేది డెవాప్స్ ఇంజనీర్గా సెటిల్ అవ్వడము, దాని తర్వాత హై ప్యాకేజ్ని టార్గెట్ చేయడం. మన స్టూడెంట్స్ రీసెంట్గా నేను చెప్పిందే ఫాలో అయ్యారు. ఫస్ట్ ప్రియారిటీ అనేది వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్గా చేంజ్ అయినప్పుడు వాళ్ళ ప్యాకేజ్లో వచ్చేసి 50 to 60% హైక్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం, అతనికి ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. అతని శాలరీ వచ్చేసి 6 to 7 lakhs ఉంది. అతను చేంజ్ అయ్యాడు, అతనికి 12 lakhs ప్యాకేజ్ ఇచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, 4 yearsకి చేంజ్ అయినప్పుడు మీకు 12 to 16 lakhs అనేది వస్తుంది. అతనికి 12 lakhs ఇచ్చారు. హీఈస్ హ్యాపీ, ఎందుకంటే అతను డెవాప్స్లోకి అప్గ్రేడ్ అయ్యాడు, ఎంతో కొంత హైక్ వచ్చింది. సో ఇతను ఇక్కడ మళ్ళీ ఒక 1 year స్పెండ్ చేసి మళ్ళీ మన క్లాసెస్ ప్రాక్టీస్ చేసి అండ్ మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత అంటే 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అతను అప్పుడు స్విచ్ కొట్టాడు. అతనికి 25 lakhsతో జేపీ మోర్గాన్లో ఒక ఆఫర్ వచ్చింది. ఇంకా దాంతోపాటు ఇంకా మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయి. 22, 23, 24 ఇలా ఒక 4-5 ఆఫర్స్ వచ్చాయి. బట్ హీ చూస్ 25 lakhs జేపీఎంసీ అండ్ జాబ్ సేఫ్టీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా మీరు మీ ప్రియారిటీ అనేది ఫస్ట్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా సెటిల్ అయ్యి ఒక మంచి ప్రాజెక్ట్లో ఉండి అక్కడ బాగా వర్క్ నేర్చుకొని కాన్ఫిడెన్స్ పెంచుకొని మళ్ళీ మన క్లాసెస్ ఇంకోసారి ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్లో శాలరీస్ గురించి అండ్ ప్రియారిటీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.